ఇందులో భాగంగానే అక్కడ యాపిల్ కంపెనీ చైనా నుంచి ఇండియా తరలించడం జరిగింది. స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీ కూడా ఇక్కడికి వచ్చినాయి. ఎన్నో టెక్నాలజీ గెయిన్స్ చైనా కంటే ఇండియా బెటర్ అనేది అనుకుంటుంది. ఎందుకు అంటే చైనా అమెరికాల మధ్య టారిఫ్ వారు, ట్రేడ్ వారు జరగడం అనేది ఇండియాకు ఒక బెనిఫిషియల్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఆ రెండు దేశాల మధ్య ట్రేడ్ డీల్ కుదిరిపోతే ఇండియన్ ఎకానమీ చాలా చాలా ఇబ్బందులు పడుతుంది. అందుకనే ఆ రెండిద్దరి సమావేశం ఇప్పుడు ఫెయిల్ అయింది కాబట్టి ఇండియా చాలా చాలా హ్యాపీగా ఉందనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఇన్వెస్ట్మెంట్స్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇవన్నీ కూడా ఇండియా అమెరికా నుంచి బెనిఫిట్ పొందగలిగిద్ది. తర్వాత అమెరికా కూడా ఇటు చైనా లేదు కాబట్టి ఇండియా లాంటి దేశాలు ముఖ్యంగా ఇండియా మీద డిపెండ్ అవ్వాల్సింది కంటే వేరే గత్యంతరం అమెరికాకు ఉండదు. ఈ విషయంలో ఇండియా చాలా చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా రెండో విషయం ఏంటంటే ఇటు తైవాన్ విషయంలో కానీ, ఇరాన్ విషయంలో కానీ చైనా చెప్పినట్టు అమెరికా లొంగిందే అంటే అది ఇండియా మీద డైరెక్ట్ ప్రభావం రాబోతుంది. ఒకవేళ ఇరాన్ అనేది యుద్ధం ఆగిపోతే, చైనా మీడియేటింగ్ చేసి యుద్ధం ఆగిపోతే, ఇప్పుడు జీ జిన్పింగ్ ట్రంప్ మధ్య సమావేశంలో ఇరాన్ అనేది ఇంకెప్పుడు కూడా చైనా చెప్పినట్టు ఉంటుంది. కాబట్టి హర్ముజ్ స్ట్రైట్లో ఇండియన్ ఇంధన భద్రతకి చాలా పెద్ద ప్రాబ్లం వస్తుంది. చాలా చాలా సెక్యూరిటీ కన్సర్న్స్ వస్తాయి. ఇప్పుడు పాకిస్తాన్లో ఇరాన్ కూడా చైనా ఫ్రెండ్గా తయారైపోతే ఇక ఇండియన్ ఓషన్లో భద్రతకి డైరెక్ట్ ఛాలెంజ్ చేసేస్తే చైనా. కాబట్టి ఈ విషయంలో ఇరాన్ విషయంలో ఇప్పుడు ట్రంప్ కూడా చైనాని కాదు అని చెప్పడం అంటే చైనా ఇప్పుడు ఇరాన్ అమెరికాల మధ్య డైరెక్ట్ శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఇక్కడ ఉంది, ఇక్కడ చైనా ఇన్వాల్వ్మెంట్ లేకుండా. కాబట్టి ఈ విషయంలో కూడా ఇండియా అనేది చాలా చాలా హ్యాపీ. ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ ఆన్ క్లౌడ్ ఆర్ 9 అని అయితే చెప్పవచ్చు అనమాట. ఇంకో విషయంలో తైవాన్ విషయంలో ఏదైనా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కన్సెషన్స్ ఇచ్చుంటే ఇట్ విల్ హ్యావ్ డైరెక్ట్ బేరింగ్ ఆన్ ది ఇండియా అనమాట. ఎందుకంటే ఈ పసిఫిక్ ఓషన్లో సౌత్ చైనా సీలో తైవాన్ని చైనా ఆక్యుపై చేసుకోగలిగి అక్కడ ఏమైనా అప్పర్ హ్యాండ్ వస్తే మాత్రం అక్కడ దాని తర్వాత 9 డాష్లు అని సౌత్ చైనా సీ తర్వాత ఇండియన్ ఓషన్లోకి మొత్తం చైనా అంతా తన బలాన్ని ఇక్కడ కేంద్రీకరించే అవకాశం ఉంది. ఈ విషయంలో కూడా ఈ సమావేశం ఫెయిల్ అవ్వడం అనేది ఇండియా హ్యాపీగా చెప్పుకోవచ్చు.